విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారం. సార్, నా పేరు నాగశరణ్యాదేవి. నేను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. సార్, సినిమా సోషల్ మీడియాలో అసభ్యకర ప్రవర్తనలు, ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఏవైనా చర్యలు తీసుకుంటారా సార్? చెల్లి, నా స్పీచ్లో ఈ విషయం పైన చాలా స్పష్టంగా మాట్లాడాను. మీరు అడుగుతాం కూడా చాలా మంచిది. 1-10 సార్లు సమాజంలో కూడా చైతన్యం తీసుకురావాలి. ఒకటి, చట్టాలతోనే సమాజం మొత్తం మారిపోతుందని నేనైతే నమ్మట్లేదు. మార్పు మన ఇంట్లో మొదలవ్వాలని నేను నమ్మే వ్యక్తిని. అందుకే నేను తెలుగు భాష వాడక పదాలు కొన్ని ఉన్నాయి, దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాలి, మన ఇంట్లోనే మనం వాడటం మానేయాలని నేను చెప్పిన కారణం అది. నేను ఇప్పటికే అనేక సార్లు చర్చించాం, ప్రభుత్వంలో కూడా మాట్లాడాం, క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేశాం, సినిమా ఇది డైరెక్టర్స్తో కూడా మారటం జరుగుతుంది. ఎందుకంటే సినిమా ఈజ్ అ మీడియం ఆఫ్ చేంజ్. మంచి అవ్వచ్చు, చెడవచ్చు. కానీ ఆ మార్పుకి ఏంటంటే పాజిటివ్గా తీసుకెళ్లాలంటే సినిమాలో ఈ పదాలు కూడా వాడకూడదని నేను బలంగా నమ్ముతున్నా. దానిపైన నేను అనేక మార్లు పోరాడుతున్నా. ఇక్కడ చాలామందికి తెలియదు, నేను మా ప్రత్యర్థి పైన ఎంత పోరాడానో చంద్రబాబు నాయుడు గారితో 4 రెట్లు ఎక్కువ పోరాడా. ఎందుకంటే మాదొక పార్టీ అనేది మాదొక వ్యవస్థ, వ్యక్తులపైన ఆధారపడి ఉండదు, వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను అనేక సార్లు పోరాడా. పాలిట్ బ్యూరో అని మాకు వ్యవస్థ ఉంటుంది, దాంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నేను అనుకుంది అవ్వకపోవచ్చు, కానీ 2, 3, 10, 50, 100 సార్లు మాట్లాడితే కొన్ని సంస్కరణలు 2 సంవత్సరాలు పట్టింది నాకు తీసుకొచ్చేదానికి. కానీ తీసుకొచ్చాం, వదిలిపెట్టలే. నమ్మకం దానికోసం వదిలిపెట్టుకోండి. అదేవిధంగా సినిమాలో కానివ్వండి, వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేదానికి లేదు, ఉండకూడదు, ఆ పదాలు వాడకూడదని బలంగా నమ్మే వ్యక్తిని నేను. దానికి నేను అహర్నిశలు పోరాడతాం. రెండోది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. పెద్దలు అన్నట్టు సోషల్ మీడియా కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయి, టెక్నాలజీ ఏ రకంగా వెళ్తుంది తెలుసుకున్నాక మంచి అవకాశం ఉంటుంది, కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాక అవకాశం ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. బాధాకరం అది. మగవాళ్ళు కూడా కొంతమంది పెడుతున్నారు. దానిపైన ఇప్పటికీ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. దానికి బలమైన చట్టం కూడా తీసుకొస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చట్టంతో పాటు నేను బలంగా నమ్మేది, పుట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో మాట్లాడాలి, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇన్ఫ్యాక్ట్ కూనా గారితో నేను అనేక మార్లు మాట్లాడాను. కేవలం ఇప్పుడు నైతిక విలువలపైన గురువు గారు రూపొందించిన పుస్తకాలు కేవలం పాఠశాలల్లోనే కాదు, ఇంజనీరింగ్, పీజీ, పిహెచ్డి చదివే పిల్లలు కూడా, పిహెచ్డి చేస్తున్న పిల్లలు కూడా కంపల్సరీ వాళ్ళు తెలుసుకోవాలి, అది ఎంగ్రేన్ చేయాలి. ఇప్పుడు నేను ఉన్న చట్టాలు చూసి కాదు నేను మహిళలను గౌరవించాను. మా ఇంట్లో మాకు నేర్పించారు. మా సొంత ఇంట్లో మా నాన్నగారు అమ్మగారు పైన ఎట్లా మాట్లాడతారు, ఎంత గౌరవిస్తారు, ఇది నేను చూసి పెరిగిన వాడిని. సో నరనరాలో అదే ఉంటుంది, అదే బ్లడ్. సో ఇది ఒక పక్కన చట్టాలు, ఇంకో పక్కన ఇంట్లో కూడా పాఠాలతో పాటు ఇంట్లో కూడా ఎట్లా ఉండాలి, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలనేది మేము బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ చెల్లి. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ప్రశ్నోత్తరావళి ముగిసింది. మరి ప్రస్తుతం సన్మాన కార్యక్రమానికి సంసిద్ధం కావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ఇప్పటి వరకు కూడా అనేక పుస్తకాలతో తన మస్తకాన్ని నింపుకుని ఆ